హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 31 ఈరోజు. ఈరోజు 2 టాస్క్‌లయితే జరిగాయండి. ఎపిసోడ్ అయితే గనక నాకు నచ్చింది. అంటే కొద్దిగా అన్నా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మరీ బోరింగ్ అయితే కొట్టలేదు. మార్నింగ్ సాంగ్ తోటైతే స్టార్ట్ అయింది ఎపిసోడ్ అయితే గనక. ఎపిసోడ్ అయిన తర్వాత ఇంకా తనుజ ఏమో ఇమ్ముకి ఫేస్ క్రీమ్ ఏదో పెడుతున్నారు. వాళ్ళ లవర్ పేరు అదేదో ఉందండి. ఇమాన్యుయల్ లవర్ పేరు బయటన అంటే మొన్న లవ్ స్టోరీ చెప్పారు కదా! సో, తనకి మెసేజ్ చేస్తున్నారు. చూడండి మీరు నేను రెడీ చేస్తున్నారు. బయటకొచ్చిన తర్వాత మీరు కలవండి అన్నట్టుగా ఏదో జస్ట్ ఫన్‌కనమాట. ఇంక దాని తర్వాత ఏమో భరణి వచ్చేసి తనూజ దగ్గరికి భరణి వచ్చేసి తనూజ తోటి చెప్తున్నారనమాట. దివ్య ఇలాగ ఫీల్ అవుతోంది. ఇలాగ గేమ్ పరంగా గానీ, దేని పరంగా గానీ నువ్వు నీకు ప్రిఫరెన్స్ ఇస్తున్నానేమో. ఎందుకంటే నిన్న మంచం మీద నుంచి తోసేసాను గదా! తన్ని. లాస్ట్‌కి నువ్వే మిగిలావు కదా! తనకి చూసావు కదా! ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. తనూజాకే ఇస్తున్నావని ఇప్పుడు తెలిసింది కదా! అని చెప్పి అంటోంది. అని అసలు అది ఇక్కడికొచ్చి ఎందుకు చెప్పాడో నాకైతే అర్థం కాలేదండి ఆయన భరణి గారు. అది అనవసరం అనిపించింది. అక్కడిదిక్కడ, ఇక్కడిదక్కడ ఏదో వాళ్ళిద్దరికి మధ్యలో క్లాష్ పెడుతున్నట్టు అనిపిస్తోంది. ఇది పొసెసివ్‌నెస్ తోటొచ్చిన క్లాష్ ఎప్పటికి పోదండి అది. అది ఏదో ఒక రకంగా ఆలోచింపజేస్తూ ఉంటుంది. అందు గురించే అక్కడ దివ్య ఎక్కువ ఆలోచిస్తోంది. ఇక్కడ తనూజ ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళ గేమ్‌నయితే వాళ్ళు అలాగే పాడు చేసుకుంటారు. ఇంక తనూజ అయితే ఇంకా తనకి తెలిసిందే గదండీ! ఆమె మొట్టమొదటిసారి నుంచి గూడా ఇదే ఎక్కువ పోకింగ్ నేచర్ అనమాట. ఇంకంతే ఏంటి ఆహా! అలా అనుకుందా తనే ఎళ్ళిపోవచ్చు కదా! మధ్యలోకెందుకొచ్చింది ఇది అన్నట్టుగా మాట్లాడిందనమాట. నాకైతే అసలు నచ్చలేదక్కడ. ఇంక దాని తర్వాత మళ్ళీ తనూజ అండ్ ఇమాన్యుయల్ భరణి కూర్చొని ఏదో కామెడీ చేసుకుంటున్నారు. అందులో అడుగుతారనమాట. మా అమ్మ గుర్తొస్తున్నారంటే మీ అమ్మ గుర్తొస్తున్నారా? ఇప్పటికిప్పుడు భరణి ఎక్కడ పెళ్లి చేసుకోమంటే ఇదంటే నవ్వుకుంటారనమాట. కావలిస్తే మొగుడు కావాలంటే చెప్పు ఏదో ఒకటి అరేంజ్ చేస్తాం గానీ, నాన్న అంటే కష్టం ఇది అదని ఏదో అంటే అమ్మ అంటే కష్టం ఇది అని చెప్పి అన్నాడు. అదొక ఫన్‌గా అనిపించింది. దాని తర్వాత శ్రీజ అక్కడ ఎవరో టిష్యూ అయితే పడేశారండి. అది ఎవరు పడేశారో తెలీదు. రాముకైతే టిష్యూ ఎవరో పడేసారు చెప్పి చేయించంటే, రాము ఏమో తనకి తనే తీస్తున్నాడనమాట. అప్పటికి ఇమాన్యుయల్ చెప్పారు. అంటే ఇది లైవ్‌లో అంతా ఇంకా చాలా సేపు ఎక్కువ సేపు పట్టిందండి టైము. బట్ ఇమాన్యుయల్ అయితే రాముతో అంటున్నాడనమాట. నేను తీస్తాం గదా! తర్వాత తీయచ్చులే ఏముంది ఇప్పుడు అని చెప్పంటే, తనెళ్లి క్లీన్ చేస్తుంటే ఎళ్లి పడేస్తే ఈళ్ళందరూ కొద్దిగా రాముని ఈ స్టూడెంట్స్ లాగా ఏడిపిస్తాం గదా! అలాగనమాట. అమీర్‌పేట్ హాస్టల్ వార్డెన్ అని చెప్పి అరవడం. అది అయితే ఆ పర్టిక్యులర్ ఇది నాకైతే భలే నవ్వనిపించిందండి. ఇంక దాని తర్వాత ఏమో సంజనకి వాళ్ళ ఇమాన్యుయల్ వచ్చి ఫుడ్ తినిపిస్తాడు. వీళ్ళందరూ లంచ్ చేస్తూ ఉంటారు. ఇంక దాని తర్వాత ఏమో సంజనకి వాళ్ళ మదర్ ఎవరో కాదు వాళ్ళ మదర్ గుర్తొచ్చారు. ఇంకా బేబీస్, కిడ్స్ గూడా గుర్తొచ్చారు. అంటే తను స్టార్ట్ చేశారు కొద్దిగా క్రయింగ్. అది చూసి సుమన్ గూడా వాళ్ళ ఫ్యామిలీ గుర్తొచ్చిందని తను. దాని తర్వాత తనూజ వాళ్ళ అమ్మగారి గురించి చెప్తూ. ఇలాగా వాళ్ళందరూ క్రయింగ్ చేశారు. లైవ్‌లో ఇంకా శ్రీజ గూడా ఏడుస్తుందండి కొద్దిగా. అంటే వాళ్ళ పేరెంట్స్ గుర్తొచ్చారన్నట్టుగా. అది అలాగా రౌండ్ సర్కిల్ చేస్తుంది. ఇక్కడ ఇమాన్యుయల్ అంటారు, "ఎవర్రా ఈ బంగాళదుంప కూర చేశారు వరుస పెట్టి అందరూ ఏడుస్తున్నారని" చెప్పి. అది గూడా ఫన్‌గా అనిపించిందనమాట. ఇంక దాని తర్వాత వీళ్ళందరూ రౌండ్‌గా కూర్చొని ఎందుకంటే లోపల పెట్టేసి బ్లైండ్స్ ఏసేశారు బిగ్ బాస్. లోపల కూర్చొని వీళ్ళందరూ ఎవరంటే ఇష్టం, ఎవరిని కలుస్తారు బయటన ఇదంటే ఇంట్రెస్టింగ్‌గా 2 అయితే ఫ్లోరా అయితే గనక సృష్టిని కలుస్తాను. ఇంకా మన సంజన అయితే గనక మనీష్ మర్యాదని కలుస్తాను అని చెప్పన్నారు. అప్పుడు ఇంక ఇది చూసి గుర్తొచ్చినట్టుంది తనూజకి. నేను ప్రియాని కలుస్తాను అలా అయితే అన్నట్టుగా చెప్తారనమాట లైవ్‌లో. నాకైతే అప్పుడు అనిపించింది ఓహో! అంటే వీళ్ళకి గుర్తొచ్చి ఆమె ముందర చెప్పి అంటే వీళ్ళు చెప్పొచ్చు కాదనట్లేదు. కానీ ఇక్కడ ఎలా చేశారంటే తనూజ ఇప్పుడు చెప్పాలి లేదంటే ఏదైనా అనుకుంటారేమో అన్నట్టు ప్రియా గురించి చెప్పినట్టు అనిపించింది నాకు. ఇంక దాని తర్వాత ఏమో రౌండ్ టేబుల్ కాదు. రౌండ్ కాన్ఫరెన్స్‌లో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత ఫైర్ స్టార్మ్ అని చెప్పి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇది అదని చెప్పి బిగ్ బాస్ కొద్దిగా హల్చల్ అయితే చేశారండి బయటన. అక్కడి నుంచి టాస్క్‌లు అయితే పెడతాము. జంటల కింద మీరు విడిపోండి. విడిపోయిన తర్వాత మేము టాస్క్‌లు పెట్టి దానికి పాయింట్స్ ఇస్తాము. ఎవరికైతే హైయెస్ట్ పాయింట్స్ వస్తే వాళ్ళకి లాభదాయకం అన్నట్టుగా చెప్పారనమాట. ఈ లైవ్‌లో అయితే చాలా సేపు ఒక 2, 3 అవర్స్ మోర్ దాన్ 3 అవర్స్ అండి వీళ్ళు డిస్కషన్స్
పెట్టుకుంటారు ఎవరికి ఎవరు పేరప్ అవుతామని. సంజన, ఫ్లోరా అండ్ సుమన్ శెట్టి దగ్గరికి అయితే ఎవరు రారు. అండ్ ఫ్లోరా అండ్ సుమన్ శెట్టి అయితే మన ఇద్దరం అవుదామా అని చెప్పి వాళ్ళిద్దరు అనుకుంటారు అనమాట. బట్ ఫన్ యాంగిల్లో ఏంటంటే సంజన అంటారు, నాకు కళ్యాణ్ అన్న ఓకే, శ్రీజ అన్న ఓకే, ఎవరు మిగిలితే వాళ్ళు అని చెప్పాలి. అలాగే ఫ్లోరా కూడా నాకు కూడా ఓకే అండి. అంటే నాకు ఎంత నవ్వు వచ్చిందంటే వీళ్ళు ఏంటంటే ఎవరు వస్తే ఏముంది అన్నది వీళ్ళు, అంటే వీళ్ళు కొద్దిగా బలం ప్లస్ వీళ్ళని ఆబ్వియస్గా పెద్దవాళ్ళ కిందే చూస్తారండి. అది ఎవరు అవునన్నా కాదన్నా కూడా. సో అందు గురించే వాళ్ళు దూరం పెడుతూ ఉంటారు. సో అది జరగకపోయేసరికి ఇంక వీళ్ళు అలా చెప్తుంటే ఫన్గా అనిపించింది నాకైతే. ఏంటి ఇలాగా అన్నట్టుగా, అంటే ఎవరొచ్చినా ఓకే మాకేముంది అన్నట్టుగా. సో బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటేనండి, రీతు అండ్ నాట్ రీతు ఎవరు, శ్రీజ అండ్ కళ్యాణ్ అయితే కనుక ఫుల్ ప్లానింగ్ అండి. అది ప్లాన్ వేసుకుని వాళ్ళే బోల్తా పడ్డారేమో అనిపించింది. అంటే వీళ్ళకి నిన్న బెడ్ టాస్క్ వల్ల కొద్దిగా మనల్ని టార్గెట్ చేస్తున్నారు, మనకు నచ్చట్లేదని చెప్పి ఇద్దరం కలిసి ఉంటే కనుక ముందర గేమ్స్లో ఏదైనా వస్తే పోతాం అని చెప్పి ఫస్ట్ అయితే లైవ్లో వాళ్ళైతే ఒక గేమే అనుకున్నారనమాట. బట్ దాని తర్వాత సిరీస్ ఆఫ్ గేమ్స్ అనిపించిన తర్వాత కూడా మనల్ని ఎలాగైనా తీసేస్తారు ఇది అదని చెప్పి వాళ్ళు భయపడ్డారు. సో దాన్ని బట్టి వీళ్ళు ఏంటంటే అందుగురించే సుమన్ శెట్టికేమో శ్రీజ అండ్ తనూజకేమో ఎవరు కళ్యాణ్ వెళ్తారనమాట. అంతేగాని వాళ్ళు ఎవరు కోరుకున్నది చేసింది బిగ్ బాస్ ఎంచింది కాదు. అలాగే ఫస్ట్ అయితే భరణి అయితే దివ్య వచ్చి భరణిని అడిగితే ఓకే అనేస్తాడు. ఇంకా తనూజ అయితే ఎవరిని అడగదు. కాకపోతే ఏంటంటే తనకి కళ్యాణ్తో పైరప్ అవ్వాలని ఉంటుంది అనమాట. అయినా కూడా నన్ను ఎవరు తీసుకోరు, నన్ను ఎవరు చూడరు ఇది అన్నట్టుగా ఫస్ట్ బిహేవ్ చేసిందండి లైవ్లో. అసలు ఆమె డ్రామా ఏంటో అసలు డే బై డే నాకు చెప్పాలన్నా చిరాకు వస్తుందండి. ఆమె అలాగే నవ్వుతూ హ్యాపీగా ఉంటే బాగుంటారనమాట. అంతే ఇది మనం ఇద్దరం పేరప్ అవుదామని కళ్యాణ్ అనగానే ఇంకా కొద్దిగా ఆమెకి స్మైల్ కొద్దిగా అప్పుడు చేంజ్ అయింది. అంతవరకు కూడా సాడ్ ఫేసు, ఆ బొట్టు పెట్టుకోకుండా అది ఒక రకమైన, అంటే ఇంకా జిడ్డు కారుతున్నట్టు, ఏంటి ఆమె చూస్తేనే మనకు నీరసం వస్తుంది అనమాట. చూస్తేనే అలా ఉంటారనమాట. సో అదనమాట. ఇంక దాని తర్వాత వీళ్ళందరికీ కలిపి ఫస్ట్ అయితే కనుక మనకి ఏది ఆదిరెడ్డి టైమో ఆర్ వాట్ ఎవర్ అమర్దీప్ టైమో ఒక గేమ్ ఉంటుందండి. ఇలా హోల్డ్ చేసి అంతెందుకు వీళ్ళు రోహిణి అండ్ పృథ్వీ ఆడినప్పుడు ఇసుక నింపడం టాస్క్ అనమాట. అక్కడ కాళ్ళతోటి నించోబెట్టడం అనేది ఇదనమాట. ఇక్కడైతే ఏంటంటే చేతులతో పట్టుకోవాలి. ఇక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంచాలకులుగా అయితే కనుక భరణి కాదు, ఇమాన్యుయల్ అండ్ రాముని పెట్టారు. సో వాళ్ళిద్దరిలో ముందరైతే ఇమాన్యుయల్ ఫుల్ డామినేషన్ అండి, అసలు నచ్చలేదు నాకైతే. అంటే రాము కూడా అంతే, రాము ఏమి చెప్పలేక తను కూడా లీనియన్స్ ఇచ్చేసినట్టు అయిపోయింది. అందునుంచి ఏంటంటే ఈయన ఇష్టం వచ్చిన రూల్స్, ఆ బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఒకటి పాటించండి రా బాబు అంటే, అది కాకుండా ఈయనకి ఇష్టం వచ్చింది చెప్పినట్టుగా అనిపించింది నాకు. అంటే ఇప్పుడు మనం ఇలా పట్టుకుంటాం, ఇది ఎండ్యూరెన్స్కి సంబంధించిన టాస్క్, ప్లస్ ఎవరి మీద కోపంతో ఉంటారు, ఎవరిని తీసేద్దాం అనుకుంటారు చూద్దాం అన్నట్టుగా ఉంటుంది. మనకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ అంతా పోగొట్టేసి ఇసుకని దాంట్లో నెమ్మదిగా వేయండి, గట్టిగా వేయకండి, ఇసుకని టచ్ చేసే ఇలా ఫోర్స్గా వేస్తే వాళ్ళ ఇష్టం, అది పడిపోతే వాళ్ళది తప్పు, వీళ్ళకి నెగిటివిటీ వస్తుంది ఎవరేస్తారా అన్నది. అదన్నా జరిగేది, అది జరగలేదు. లేకపోతే జస్ట్ ఇలాగ పట్టుకోమని చెప్పారు. బాడీకి టచ్ అవ్వకూడదు అన్నది కీన్ ఆర్ వాట్ ఎవర్ గుడ్ పాయింట్. కానీ అంతేగాని వాళ్ళు ఏంటంటే ఇంక ఇలా పట్టుకోవాలి, పైకి ఎత్తకూడదు, కిందకి దించకూడదు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడండి లైవ్లో. ఇంకా చాలా రూల్స్ కింద చెప్పాడు. ఇలాగ ఊపేయకూడదు, అంటే బిగ్ బాస్ కూడా ఊపకుండా ఇసుక పడకుండా చూసుకోవాలని చెప్పారు, కరెక్టే. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇదిగా లీనియన్స్గా ఇచ్చి కొద్దిగా అది క్లియర్గా చెప్పుంటే బాగుండేది అనిపించింది. అన్నెసరీ పాయింట్స్ పెట్టి అన్నెసరీగా ఎక్స్ట్రా చేస్తేనే నాకు నచ్చలేదు అనమాట. దానివల్ల ఏంటంటే ఎవరు తప్పు చేయరు, ఏమి జరగదని అంతగా అయిపోయింది అనమాట. బట్ ఎనీవే ఫస్ట్ అయితే కనుక సుమన్ శెట్టిని నేను అలాగే ఫ్లోరా వెళ్ళి టార్గెట్ అయితే చేశారు. సో దట్ వాళ్ళకి 4th, 5th ప్లేస్లో వాళ్ళు వెళ్ళిపోతారు. సో వీళ్ళకి అట్లీస్ట్ టాప్ 3 వస్తాయని మిగతా వాళ్ళు ఆలోచించారండి. అది గుడ్ స్ట్రాటజీయే. సో అందుంచి వాళ్ళకైతే ఇసుకైతే మొత్తం వేస్తారు అనమాట. సో వాళ్ళిద్దరు అయితే పోయారు. సుమన్ శెట్టి అయితే 5th ప్లేస్లోను, సంజన అయితే కనుక 4th ప్లేస్లో వచ్చారు. దీని తర్వాత పవన్ కళ్యాణ్, డీమన్ పవన్ అండ్ భరణి ఆడేటప్పుడు కూడా అందరూ ఫుల్గా వేశారు. కానీ
నిజంగానే లైవ్ చూసినా లేకపోతే ఎపిసోడ్ చూసినా కూడా చాలాసేపు ఒంటికి ఎక్కువసేపు కళ్యాణ్ అయితే ఆంచుకునే ఆడాడు. సో తనది తప్పుందండి. ఇమాన్యుయల్ అయితే ఇక్కడ క్లియర్గానే చెప్పాడు, నువ్వు చాలా ఛాన్సెస్ ఇచ్చినా కూడా నువ్వు ఇది చేసావు, సో డెఫినెట్గా ఇది నేను తీసేస్తావు అని చెప్పడం కరెక్టే, నాకు అక్కడ ఏం తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఇంకా ఎవరు తనూజ కానీ లేకపోతే శ్రీజ వీళ్ళందరూ ఏంటంటే అక్కడ భరణి గారిని తీసేయాలని చెప్పనమాట. అంటే అది ఏదైనా అవనివ్వండి, ఫాస్ట్గా తీయట్లేదు, భరణి చేతులు ఎత్తారు, ఇది చేశారు అది చేశారని చెప్పడం అది చాలా ఇదిగా అనిపించింది. అనవసరంగా ఎందుకు మీరు చూడలేదు అని చెప్పి ఉంటే సరిపోతుంది, వాళ్ళు పాయింట్ పెట్టచ్చు కానీ మళ్ళీ డ్రాగ్ చేసింది శ్రీజ అన్నట్టుగా అనిపించింది. తనూజ ఏమో అంటుంది నీకు ఆయన ఇష్టం కాబట్టి, భరణి అంటే ఇష్టం కాబట్టి అందునుంచి ఆయన వదిలేసావు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇమాన్యుయల్ కోపం వస్తుంది అనమాట. అక్కడ ఇష్టం అన్నట్టుగా నాకేం అనిపించలేదు. సంచాలకుగా ఆయన బాగానే కరెక్ట్గానే చేశాడు కానీ ఇది ఇలా ఎక్స్ట్రా పాయింట్స్ పెట్టి స్పాయిల్ చేశాడు గేమ్ని అన్నట్టు అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం రాము అయితే అసలు ఏమి ఈ పర్టికులర్ టాస్క్లో ఎక్కువ మాట్లాడలేదన్నమాట. చెప్పాడు కానీ పాయింట్స్ ఇదని కానీ, బట్ స్టిల్ అంత సంచాలకులుగా ఆయన కరెక్ట్గా పనిచేసినట్టుగా అనిపించలేదు అనమాట. ఓన్లీ మొత్తం అంతా కూడా ఇమాన్యుయల్ డామినేషన్ అయితే కనిపించింది. అలాగైతే ఇసుక టాస్క్ చేయిన తర్వాత టాప్లో ఏమో పవన్ రీతుకేమో 100, భరణి అండ్ వీళ్ళకేమో ఎవరికి దివ్యకి 80, కళ్యాణ్ అండ్ తనుజకేమో 60 వచ్చాయన్నమాట. సో దీని తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇమాన్యుయల్ వీళ్ళందరికీ పాయింట్స్ అయితే పెట్టారు. ఇమాన్యుయల్ చిన్న కామెడీ అయితే జరిగింది. బోర్డు మీద ఉన్నది 1 1 1 అని చెప్పి నారాయణ అండ్ చైతన్య ఇంత ముందు యాడ్స్ వచ్చావు కదండి, ఆ విధంగా చెప్పడానికి ట్రై చేస్తే చాలా ఫన్గా అనిపించింది. సో అదొకటి జరిగింది. ఇంకా దాని తర్వాత నీడిల్ మాస్క్ టాస్క్ అని చెప్పి ఒకటి పెట్టారు అనమాట. మాస్క్ వేసుకునేది, దాన్ని ఏమో మనం ఏం చేయాలంటే వీళ్ళు ఒక పార్ట్నర్ వచ్చేసి ఒకళ్ళేమో గాల్లో ఊదుతూ ఉంటే బెలూన్ని నిలబెట్టాలన్నమాట గాల్లోనే. వాళ్ళు మాస్క్ వేసుకున్నారు కాబట్టి ఆ ఫేస్ మాస్క్ ఉన్న నీడిల్స్కి తగిలి బెలూన్ పేలిపోకుండా చూసుకోవాలి, అందునుంచి అలా ఊదుతూ ఉండాలి. వేరే పక్కన ఇంకో పార్ట్నర్ ఏమో అది బెలూన్ ఊది పెట్టాలన్నమాట. ఇలాగ మొత్తానికి 5 minutes అయితే టాస్క్ చేయాలి. 5 minutes తర్వాత వాళ్ళు అనుకుని ఓకే 5 minutes అయ్యిందని చెప్పి వెళ్ళి ఇదేంటది గంట కొట్టడం చేయాలన్నమాట. ఎవరైతే ఫస్ట్ అయితే బెల్ మోగిస్తారో వాళ్ళు గెలిచినట్టు, అంటే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ నిజంగానే అంటే నేను ఫస్ట్ ఏదో అంటే ప్రోమో చూసినప్పుడు అంతగా ఇదే అనుకోలేదు కానీ ఎవరికి సారీ అండి, ఏదో కాల్ వచ్చింది, దాని నుంచి కట్ అయిపోయినట్టు అనిపించింది. సంజన అండ్ ఫ్లోరాకి అయితే వాళ్ళకి అన్యాయం అయితే జరిగిందండి. ఎలా అన్యాయం అంటే వీళ్ళు కరెక్ట్గా అయితే కనుక ఊది ఆడారు. 5 minutesకి దగ్గరలో అయితే చేయలేదు, బట్ స్టిల్ వాళ్ళు ఒక 3-4 minutes లేకపోతే 10 minutes అయినా కూడా మనకేంటి అది టైమర్ సరిగ్గా చెప్పేదంటూ ఏం లేదు. కానీ ఇక్కడ రీతు వేసిన ఏదో ప్లాన్ వల్ల వాట్ ఎవర్ వర్స్ట్ గేమ్ వల్ల అనిపించింది తనేమో పవన్ డీమన్ని కూడా లాగేసినట్టు అనిపించింది. ఎందుకంటే తనే స్టార్టింగ్లో పక్కకు చూసి పెట్టడం జరిగింది. అప్పటికి రాము చెప్తున్నా కూడా వినిపించుకోడు. రాము కూడా నిన్ను డిస్క్వాలిఫై చేస్తున్నాను, ఇది నా నిర్ణయం అని చెప్పి గట్టిగా చెప్పడం అదేం చేయలేదు. ఇక్కడ ఇమాన్యుయల్ ఏమో అక్కడ తనూజ అండ్ వాళ్ళేమో చూసి రీతుని చూసి అలాగే చేస్తారనమాట. సో అది చూసి చేసినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఇద్దరిని తీసేయచ్చు అనమాట. కానీ ఇమాన్యుయల్ ఇక్కడ ఉన్నది ఎవరు, రీతు అండ్ తనూజ కాబట్టి ఆబ్వియస్గా తను కొద్దిగా ఏదో అంటే తెలియదు అన్నట్టుగా ఏంటి ఇలాగేం లేదు, ఇలా లేదు, మనం ఎలా వదిలేసాం ఇదేదని చెప్పి బిగ్ బాస్ అయితే గడ్డి పెట్టాడండి. అందరూ కూడా మీరు తప్పు చేశారు, సంచాలకులుగా కూడా ఫెయిల్. ఖచ్చితంగా సంచాలకులది వరస్ట్, అందులో ఇమాన్యుయల్ వరస్ట్లా అనిపించింది. ఆయన చూడకుండా ఆయన ప్రాపర్గా చేయలేదు, ప్లస్ రామునేమో ఇరికించినట్టుగా అయిపోయింది అనమాట. రాము చెప్తున్నా కూడా వినిపించుకోకుండా జరిగిందనమాట. ఇంకా ఈ గేమ్లో అన్యాయం ఖచ్చితంగా ఫ్లోరా అండ్ సంజనాకి అయితే జరిగింది. సంజన అయితే ఏడుస్తారు కూడా. ఇది నేను ఇక్కడ గేమ్లో ఏడ్చారా ఇదన్నా కానీ, బట్ జెన్యున్గానే ఆమెకి బాధ వచ్చింది అనమాట. ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదు అన్నది ఉంటుంది, వాళ్ళిద్దరూ లీస్ట్లో ఉన్నారని. అది జనాలకి చెప్పాలని కూడా చూశారు కాబట్టి అది గేమ్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి, బట్ అది ప్రాపర్ పాయింటే కదా. ఎక్కడ ఎవరిని వాళ్ళు కావాలని చేసిందే లేదు, ఫుల్గా ఆడారు. వాళ్ళకి ఖచ్చితంగా 100 points వచ్చేవి. 100+40 140 వచ్చేది. మిగిలిన వాళ్ళు ఫౌల్ కాబట్టి మిగిలిన వాళ్ళని ఫౌల్ చేసి తీసేయాలి. ఇక్కడ సంచాలకులు తప్పు వల్ల ఏమైందంటే అది టాస్క్నే రద్దు చేస్తాడు బిగ్ బాస్.
అలా చేసి మిగిలిన వాళ్ళందరికీ కూడా హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ అయితే తగ్గించాడు. ఇక్కడ అది రీతు కనిపెట్టింది కానీ మాట మార్చేసి లేదు లేదు ఇది వాళ్ళకి లాభమే కదా, వాళ్ళు ఎక్కడో 5th 4th పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు 2nd పొజిషన్లోకి వచ్చారు పాయింట్స్ ద్వారా. బట్ అట్ ద సేమ్ టైం సంజన కూడా కనిపెట్టి నాకు 100 అంటే 140 అయ్యేది, అది కాస్త మీ వల్ల మాది పోయిందని చెప్పి బాధపడ్డంలో అస్సలు తప్పలేదు. 140 వచ్చి ఉంటే కనుక అంటే వాళ్ళు గెలిచేస్తారు ఇదని కాదు, నెక్స్ట్ 3 రౌండ్స్లో అందరూ ఎంత తెచ్చుకున్నా కూడా 100 ఇది తెచ్చుకున్నా కూడా వాళ్ళకి 100 120 130 అలా వస్తుంది. వీళ్ళకి అది కొద్దిగా ఛాన్స్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ ఛాన్స్ అంతా మిస్ అయిపోయింది. 40 వల్ల ఏమంత యూజ్ ఏం లేదు, వాళ్ళకి హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ తీయడం వల్ల. వీళ్ళు ఇంకొక టాస్క్ 2 టాస్కులు గెలిస్తేనే కానీ సంజన ఆర్ ఫ్లోరాకి టాప్ 1 or 2లో ఉండే ఛాన్సెస్ అయితే లేవన్నమాట. ఎందుకంటే వీళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఇది లేదు కాబట్టి. సో అలాగైతే పాయింట్స్ అయితే అయ్యాయండి. ప్రస్తుతానికి అయితే టాప్ 1లో పవన్ అండ్ రీతు ఉన్నారు. సో 2nd పొజిషన్లో ఏమో సంజన అండ్ ఫ్లోరా 40తో ఉన్నారు. తర్వాత కళ్యాణ్ అండ్ తనూజకేమో 30, దివ్య అండ్ భరణికి కూడా 40 వచ్చాయి. దాని తర్వాత కళ్యాణ్ తనూజ, లాస్ట్లో ఏమో శ్రీజ అండ్ సుమన్ అయితే ఉన్నారు ప్రస్తుతానికి. సో వీళ్ళందరికీ ఎటువంటి పాయింట్స్ వస్తాయి ఏంటా అన్నది చూడాలి ఇంకా నెక్స్ట్ గేమ్స్. సో ఈ రోజుకైతే ఇదేనండి ఎపిసోడ్. ఇంట్రెస్టింగ్గా అనిపించింది, బాగుంది. ఇంకా కొద్దిగా ఏదైనా ఫన్ అని కాదు, ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే బాగుండేది. ఎందుకంటే వీళ్ళకి చాలాసేపు లైవ్లో అయితే కనుక ఇంకా టైం ఉన్నా కూడా వీళ్ళు ఆడడానికి బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. అందునుంచి వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూనే ఉన్నారు ప్రతి సొల్లు. అలా అయితే జరిగిందనమాట. మీకు గనక నా ఒపీనియన్ నచ్చి కరెక్ట్ అనిపిస్తే కనుక థమ్స్అప్ ఇవ్వండి. అలాగే లైక్ అయితే చెయ్యండి. థమ్స్అప్ ఇవ్వండి అంటే లైక్ చేయండి ఖచ్చితంగా. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ అయితే అందించండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ వీడియోతో మేము ముందరకు వస్తాం. బాయ్.